ధనుర్మాసం సందర్భంగా నరసరావుపేట బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయ చైర్మన్ కేపీ రంగారావు ఆధ్వర్యంలో శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు, ఆర్ఎస్ఎస్ ప్రసాద్ మరియు బరంపేట పెద్దలు, భక్తులు లీలా వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం స్వామివారి గ్రామ ఉత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవ కార్యక్రమానికి దాతలుగా ప్రతి సంవత్సరం మునిస్వామి గారు వ్యవహరిస్తూ వస్తున్నారు. లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు మునీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు కార్యక్రమం మన లీలా వెంకటేశ్వర దేవస్థానానికి బయలుదేరి తిరిగి దేవాలయానికి చేరిన తర్వాత కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చైర్మన్ అటువంటి కేపీ రంగారావు గారు ఆధ్వర్యంలో దేవాలయాన్ని పెరిగిన అభివృద్ధి చేస్తూ చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. 11వ తారీఖు దేవాలయంలో కోడారై వెళ్ళే కార్యక్రమం, గోదాదేవి యొక్క ప్రత్యేక కార్యక్రమం, సారే కార్యక్రమం ఉదయం పూట 9 గంటలకు మంటపంలో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలందరూ పాల్గొని అమ్మవారిని సేవించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ నెల 20వ తారీఖు గోదాదేవి కళ్యాణాన్ని అతి వైభవంగా కళ్యాణం జరుగుతుంది. దాంట్లో కూడా ప్రతి మహిళలు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాకు తెలిసిన వరకు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో మన రాధాకృష్ణమూర్తి గారు, అమర సత్యనారాయణ గారు నిర్వహించారు. దాని తర్వాత శేషయ్య గారు ఊళ్ళో పూజారిగా చేస్తూ వచ్చారు. అదేవిధంగా దాన్ని వహించుకొని మార్చి 3వ తారీఖు 2003 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ జరగడానికి సంకల్పించాము. అలా ఆ రోజు నుంచి మరి పునఃప్రతిష్ఠ చేసుకొని కార్యక్రమంలో చక్కగా బరంపేట ఉన్న భక్తులందరూ కూడా, మహిళామణులు కానీ, అదేవిధంగా పెద్దలు కానీ, చిన్నలుగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చేసి ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని ముందుకు వచ్చారు. మరి అదేవిధంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ధనుర్మాస కార్యక్రమం లోపలి కూడా జరిగేది. తర్వాత మండా సత్యనారాయణ గారు, మండా సత్యనారాయణ గారు కూడా అప్పుడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చక్కగా చేసేవారు. అప్పుడు ఆ రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది. అయినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా చేశారు, నిర్వర్తించారు. ఎంతో భక్తులతో కొత్త మహాదేవి గారు, అదేవిధంగా పెళ్ళాల వీరాంజలి గారు, వీళ్ళంతా కలిసి కంటిన్యూ చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు భగవంతుడు. వీరందరూ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ జరిగింది.